నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో రాశి ఫలాలు ఏ రకంగా చక్కటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి బుధ భగవానుడు మీకు షష్టమ స్థానం నుంచి సప్తమానికి డిసెంబర్ నెలలో మూవ్ అవుతారు. అయితే ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు వ్యయస్థాన చూపు కూడా బుధ భగవానుడిది ఉండబోతోంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు నరాల బలహీనత, నరాల యాంగ్జైటీ, మెడ నరాలు పట్టేయడం, స్లీప్లో మెడ పట్టడం, భుజాలు పట్టడం, షోల్డర్ బ్లేడ్ పెయిన్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మిథున రాశి వారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా గబుక్కున ఇట్లాంటి కంప్లైంట్స్తో ఉంటే గబుక్కున జస్ట్ టేక్ కేర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి శుక్రుడు అవుతారు. కాబట్టి ఆ శుక్ర భగవానుడు షష్టమంలో ఉండి సప్తమానికి వెళ్తున్నారు. కాబట్టి లేనిపోని ఖర్చులు, అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్, చిరాకు, తర్వాత రుణాలు, లోన్ల గురించి ఎక్కువగా మాట్లాడడం, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, ప్రేమపూర్వకంగా ఇంట్లో వాతావరణంలో కూడా ఇలాంటివి చోటు చేసుకోవడం, లేకపోతే మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా కాస్త అంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద కాస్త అరవడం కానివ్వండి, లేకపోతే కాస్త వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడం లాంటివి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫోకస్ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్లో జనరల్గా తగ్గుతుంది. లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 22nd, 23rd డిసెంబర్ దాటిన తర్వాత అప్పటి నుండి కాస్త మీకు ఫోకస్ అనేది పెరగడం, తర్వాత మీకు ఫ్రెండ్స్ కావాల్సిన సర్కిల్లో కాస్త మీకు సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు మీకు దొరకడం, లేకపోతే ఆ సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు కాస్త మీకు ఆధారంగా ఒక మంచి మాట చెప్పడం లాంటివి ఇక్కడ చేస్తారు. సో మీకు ఒక డైరెక్షన్, ఒక పాత్, ముందేంటి, నెక్స్ట్ ఏం చేయొచ్చు, దానికి తగిన చర్యలు నేనేం తీసుకోవాలి, యాక్షన్ ప్లాన్ ఏంటి, డిస్కషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మ్యారేజ్ పరంగా చూసుకున్నట్లయితే సప్తమాధిపతి గురు భగవానుడు మీ రాశి అందే రెట్రో మోషన్లో వెనక్కి వస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇన్నాళ్ళు ఉన్న పేషెన్స్ మీకు ఉండదు.
సో గత 1 ఇయర్గా మీరు చూసిన పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే 1 ఇయర్ ఎక్కడలే, ఒక 5-6 మంత్స్గా మీరు చూసిన పేషెంట్స్ ఎక్కడ అది కానివ్వండి, ఆ పేషెంట్స్ అనేది ఫ్యామిలీ ఫ్రంట్లో కోల్పోతారు. ఫ్యామిలీ ఫ్రంట్లో పేషెంట్స్ కోల్పోవడం, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగడం, కాస్త మైండ్ సెట్ తేడా అనేది గమనించడం లైఫ్ పార్ట్నర్లో, లేకపోతే నా ఐడియాలజీకి, నా వేవ్ లెంగ్త్కి, నా మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వరు అనుకోవడం, అలాంటివి కాస్త డిస్కషన్స్ రావడం, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్గా మారడం లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటే చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ గురు భగవానుడు ఎలాగో రెట్రోలోనే అక్కడే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ March 6th వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు శని గురువులు అవుతారు కాబట్టి ఇక్కడ శని భగవానుడు కూడా దశమ స్థానంలో ఉండడము, తర్వాత దశమ స్థానంలో ఉంటూ వ్యయ స్థానాల్లో కూడా ఆయన చూపు ఉండడం కూడా జరుగుతోంది కాబట్టి వ్యయ సప్తమ స్థానాల్లో ఇక్కడేముందంటే క్యాంపులు ఎక్కువ అవడం, కుటుంబానికి దూరంగా ఉండవలసిన అవసరాలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువ క్యాంపులు, తర్వాత 4 రోజులకి వెళ్ళేది అది 10 రోజులుగా మారడం, 10-15 రోజులుగా మారడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఉండకపోవచ్చు కూడా, ఇబ్బంది లేదు, ప్రాబ్లం అంటూ ఏం లేదు. లేదా ఐదర్ అదవుతుంది, లేదా కంప్లీట్ స్టాగ్నేషన్ ఉంటుంది. జాబ్ లాసెస్ అవ్వడం కానివ్వండి, హఠాత్తుగా జాబ్ మారాలని అనిపించడం కానివ్వండి, జాబ్లో విసుగు రావడం కానివ్వండి, లేదా ఇవన్నీ లేకుండా ఉంటే కనుక జాబ్లో ఎటువంటి మార్పు లేకుండా ఉండడం, లేకపోతే వ్యర్థంగా అది జాబ్ పట్ల డెసిషన్స్ తీసుకోవడం, దాని మూలాన మీకు ఇంపాక్ట్ అనేది లైఫ్లో పడడం లాంటివి జరుగుతుంటే సో టేక్ కేర్. గురు భగవానుడి యొక్క అండదండతో బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి మార్పులు, ఎటువంటి ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి గ్రేటర్ సోర్సెస్ ఆఫ్ పంపింగ్ ఆఫ్ ఫండ్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, కొత్త ప్రోడక్ట్ లైన్, కొత్త సర్వీస్ లైన్ స్టార్ట్ చేయడం, ఇలాంటివి మాత్రం ప్లీజ్ రిఫ్రెయిన్ అంటిల్ March 6th. March 6th, 2026 అప్పటి వరకు కూడా మిథునం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి బిజినెస్ నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అసలు అవుద్దండి, అసలు అవుద్దు. ఆల్రెడీ తీసేసుకున్నాము, హోంవర్క్ అంతా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ ఇంప్లిమెంటేషనే చేయండి. బట్ ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా ఎటువంటి ప్రాఫిట్ లైన్ చూడరు అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి March 10th వరకు ఇది ఇలాగే ఉండబోతోంది, దాన్ని మేము బ్రేక్ ఈవెన్కి తీసుకెళ్ళడానికి పట్లే టైం మాత్రమే అని అనుకుంటూ వెళ్ళే రిస్క్ ఎపిటైట్ ఉంటే మాత్రమే చేయండి. లేకపోతే అంత దృఢంగా, అంత డీప్గా బిజినెస్లోకి వెళ్ళడం కూడా మంచిది కాదు. సో ఇప్పుడు మీ జన్మకుండల్లో కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండి, లేకపోతే వాటిల్లో మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో, మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి, ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి, బాగోకపోవడానికి, నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడా అనే.
బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటంలో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల, మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు, ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయొచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ది రిజల్ట్. గుడ్ లక్.